మా అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు, స్వీట్ తీసుకో. మా అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు, తీసుకోవయ్యా. మా అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు, స్వీట్ తీసుకో. తీసుకో. మా శక్తి ఎస్ఐ సెలక్షన్లో పాస్ అయ్యాడు, స్వీట్ తీసుకోండి. అది సిటీలో చిన్న గొడవ జరిగింది జనార్దన్. కొండారెడ్డి మనుషులు నాగమణి జయకుమార్లను మన శక్తి కొట్టాడు. మన ఇన్స్పెక్టరే ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి ఇక్కడికి తీసుకొచ్చారు. లోపలే కూర్చోబెట్టాం. వచ్చిన దగ్గర నుంచి ఎవరితో ఏమీ మాట్లాడడం లేదు. మీరేం టెన్షన్ అవ్వకండి, ఏం చేయాలో ఆలోచించేద్దాం. తలుపు తెరు. ఎందుకు ఎలాంటి పని చేశావు? ఎందుకు ఎలాంటి పని చేశావు? చెప్పరా? రౌడీజం చేస్తావు? ఎందుకు ఎలాంటి పని చేశావు? చెప్పరా? ఎందుకు చేశావు? ఎందుకు చేశావు? కంట్రోల్ యువర్ సెల్ఫ్. కమ్ ఆన్ యార్. అతను ఎవరనుకున్నారు? మీ కొడుకు. వీడు నా కొడుకేంటి సార్? ఏంటి శక్తి, ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్నేం చేయమంటారు సార్? పరిగెడుతున్నా, తప్పుకుంటున్నా, వదిలేయమంటున్నాను, వదలనంటున్నారు. సావమంటారా చెప్పండి. బావగారు, ఎంతసేపు అయింది వచ్చి? సాయంత్రమే వచ్చాను. మీరు వస్తారని ఇంతసేపు వెయిట్ చేస్తున్నాను. కొంచెం మీతో పర్సనల్గా మాట్లాడాలి. బయటకు వస్తారా? దివ్య వాళ్ళ అమ్మ, వాళ్ళ బంధువులు దివ్య పెళ్లిని త్వరగా చేయాలని తొందరపడుతున్నారు. నేను వాడికి త్వరలోనే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడే వాడికి బాధ్యత తెలుస్తుంది. ఎస్ఐ సెలక్షన్లో పాస్ అయ్యాడు, త్వరలోనే ఉద్యోగం వచ్చేస్తుంది. నేను చెప్పదలుచుకున్నది అది కాదండి. శక్తి మునపట్ల లేడని విన్నాను. నేను రోడ్డు మీద చూశాను గొడవ పడుతుండగా. ఏమంటున్నారు బావగారు? దివ్య అమ్మ వాళ్ళ బంధువులబ్బాయి ఒకడున్నాడు. దివ్యను అతనికిచ్చే చేద్దామని ఆలోచిస్తున్నాం. మీరు కొంచెం ఆలోచించండి. మీకు పెళ్లిడికొచ్చిన అమ్మాయి ఉంది కదా. దివ్య మంచి అమ్మాయి, తనెక్కడున్నా సంతోషంగా ఉండాలి. అది శక్తి వచ్చి దివ్య పెళ్లికి అడ్డుపడతాడేమోనని భయంగా ఉంది. నా కొడుకు వల్ల దివ్యకి కానీ దివ్య పెళ్లికి కానీ ఏ సమస్య రాదు. మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు. కాదండి, నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే మీరు కూడా దయచేసి మీరు బయలుదేరండి. వస్తాను. రానికో నేను రాలేదు. నువ్విక్కడికి వచ్చావని తెలిసింది, చూడాలనిపించింది.